సినీ నటుడు ప్రకాష్ రాజుపై మండిపడింది తెలంగాణ బీజేపీ యువమోర్చా. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మా నుంచి ఆయన్ను బహిష్కరించాలని, సినిమాల్లోకి తీసుకోవద్దని కోరింది. బీజేపీ తెలంగాణ యువమోర్చా అధ్యక్షులు మహేందర్ ఆధ్వర్యంలో హైదరాబాద్ ఫిలిం ఛాంబర్ ముందు నిరసనకు దిగారు మోర్చా కార్యకర్తలు. ప్రకాష్ రాజుపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుతూ ఛాంబర్ కార్యదర్శితో పాటు మా సిబ్బందికి లేఖలను అందజేశారు. ప్రకాష్ రాజ్ హిందూ వ్యతిరేకి అని గతంలోనూ ఇలాంటి వ్యాఖ్యలే చేశారంటున్న బీజేపీ తెలంగాణ యువమోర్చా అధ్యక్షులు మహేందర్తో మా ప్రతినిధి గంగాధర్ ఫేస్ టు ఫేస్. ప్రకాష్ రాజ్ గారు ఒకసారి అడ్డు చేసినటువంటి విషయం కాదు. ఈరోజు హిందువులలో ఒక చైతన్యం రావడానికి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రకాష్ రాజ్ గారు గతంలో కూడా అనేకమైనటువంటి వ్యాఖ్యలు చేసిన వ్యతిరేకంగా హిందూ మతానికి. ఈరోజు వెంకటేశ్వర స్వామి యొక్క లడ్డు అపవిత్రమైంది, కలుషితమైంది, గత ప్రభుత్వాలంతా కూడా కలుషితం చేసినాయని చెప్పేసి మేము అందరూ కూడా బాధపడుతున్నటువంటి సందర్భంలో తన ముందుకొచ్చి ఒక కార్టూన్ ద్వారా, వ్యంగ్యంగా కార్టూన్ ద్వారా ఒక పోస్ట్ చేయడం జరిగింది. దాన్ని వ్యతిరేకిస్తూ ఒక సినీ ఇండస్ట్రీలో ఉంటున్నటువంటి ఒక గొప్ప వ్యక్తిగా చెలామణి అవుతున్నటువంటి వ్యక్తివి నువ్వు అలాంటి హిందూ మతానికి వ్యతిరేకంగా ఎందుకు చేస్తున్నావు అని చెప్పేసి మేము ఈరోజు మూవీ ఆర్టిస్ట్కి వచ్చి మేము ఈరోజు ప్రకాష్ రాజ్ గారిని అడగడం జరుగుతుంది. ఇదే ధోరణితో ఉంటూ క్షమాపణ కనుక చెప్పనట్లయితే ఖచ్చితంగా నీ మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము మూవీ అసోసియేషన్లో మేము పెట్టడం జరుగుతుంది. శాశ్వతమైనటువంటి సభ్యత్వాన్ని కూడా రద్దు చేయాలి, ఏ మూవీలో కూడా యాక్ట్ చేయకుండా మీరు అడ్డుకునే ప్రయత్నం చేయాలని చెప్పేసి భారతీయ జనతా యువమోర్చా మేము అందరం కూడా కోరుకోవడం జరుగుతుంది. హిందువులంటే అందరూ కూడా బాగుండాలి, అందరూ ఆ బాగుండాలని మీరు కూడా ఉండాలని చెప్పి కోరుకునేది హిందూ మతం. ప్రకాష్ రాజ్ గారు కూడా అదే విషయాన్ని ట్విట్టర్లో ప్రస్తావించారు. ఏంటంటే ఇప్పటికే దేశంలో చాలా గొడవలు జరుగుతున్నాయి మిగతా మతాల వల్ల, మన మతాలలో కూడా ఎందుకు గొడవలు, దీన్ని మీ స్టేట్లో జరిగింది దాన్ని పరిష్కరించండి, ఎవరైతే తప్పు చేశారో వాళ్ళని శిక్షించండి అని చెప్తున్నారు. అందరూ తప్పు ఎక్కడ ఉందని అంటున్నాడు. ఎవరైతే చేసిరో వాళ్ళకు వ్యతిరేకంగా హిందూ మతం పైన జరుగుతున్న నిరంతరం దాడిని ఖండించండి అని మేము అడుగుతున్నాం. మేము ఎవరినో మేము వచ్చి రోడ్ల మీదకి వచ్చి గొడవలు చేస్తలేం కదా, మేము ఎవరినో కొడుతూ చంపలేం కదా. మేమందరం కూడా బాగుండాలి, హిందుత్వానికి ఇలాంటి నష్టం జరుగుతుంటే మీరు అందరూ ఏం చేస్తున్నారని చెప్పి మేము అడుగుతున్నటువంటి సందర్భంలో ఈ యొక్క హిందూ మతాన్ని బూచిగా చూపించే ప్రయత్నం ఈ యొక్క ప్రకాష్ రాజ్ గారు ఎందుకు చేయాలి? వివిధ మతాలు కూడా తప్పులు చేస్తున్నటువంటి సందర్భంలో ప్రకాష్ రాజ్ గారి యొక్క నోరు ఎప్పుడు కూడా మెదపరు. కానీ ఈరోజు హిందుత్వం మీదకి వచ్చేసరికి ఇలాంటి చులకన చేస్తూ ఆయన పోస్టు, ట్వీట్లు అన్నీ చూడండి మీరు ఒకసారి. హిందుత్వం మీద ఏ విధంగా విషయం చెబుతున్నారు. ఈరోజు నేను ఒకటే అడుగుతున్నాను, నేను ఏదైతే నువ్వు అయ్యప్ప స్వామి విషయంలో మహిళలు ఎంట్రీ కావాలని చెప్పేసి అన్నావు, మరి మసీదులలో మహిళలు ఎంట్రీ కావాలని ఏ రోజు అని అడిగినవా? ఏదైతే హుండీలు పెట్టి హిందూ దేవాలయాల్లో వసూలు చేస్తారన్నావు నువ్వు, మరి ఒక్కోసారైనా మా చర్చిలలో ఎందుకు దశమ రూపంలో డబ్బులు వసూలు చేస్తారని ఈ రోజు అడిగినవా? మేము ఏమంటున్నామంటే మాకు జరిగిన అన్యాయాన్ని మేము అడుగుతున్నాం. మేము ఎవరి మీదో మేము పడతలేం, మాకు జరిగిన అన్యాయాన్ని మేము అడుగుతున్నటువంటి సందర్భంలో సెక్యులర్ అనే ముసుగులో నువ్వు చేస్తున్నటువంటి అనుచిత వ్యాఖ్యలకు నువ్వు క్షమాపణ చెప్పాలని అడుగుతున్నాం. లేని పక్షంలో నిన్ను నీ యొక్క సినిమాలను బైకట్ చేసేంతవరకు కూడా భారతీయ జనతా పార్టీ, భారతీయ యువమోర్చా వెనకడగేదని చెప్పి ఈ యొక్క సందర్భంగా. ప్రకాష్ రాజ్ ఆల్రెడీ చాలా సినిమాల్లో నటించారు. ఆ సినిమాలు రిలీజ్ కాకుండా అడ్డుకునే అవకాశం ఏమైనా ఉంటుందో, వాటిని మినహాయించి నెక్స్ట్ నుంచి 100% ఆయన కనుక క్షమాపణ చెప్పకపోయినట్లయితే డైరెక్టర్లే కానీ, లేకపోతే అక్కడ ఉన్నటువంటి సినీ ప్రొడ్యూసర్లే కానీ, లేకపోతే సినీ యాక్టర్లే కానీ అందరూ కూడా నష్టపోయే అవకాశం ఉంటుంది. ఎక్కడికక్కడ మేము అడ్డుకునే ప్రయత్నం ఖచ్చితంగా చేద్దాం. తక్షణమే క్షమాపణ చెప్పాలి. ఎందుకు చెప్పాలండి? లక్షలాది వేలాది మందికి ఉన్నటువంటి హిందూ మతాన్ని కించపరిచే విధంగా మాట్లాడితే మరి మీరందరూ సినిమాలలో పెట్టుకొని డబ్బులు సంపాదిస్తారా? అది కాదు కదా. ఆయనతో ఖచ్చితంగా చొప్పించాలి. ఆ విధంగా మేము ప్రయత్నాలు చేస్తామని చెప్పేసి ఛాంబర్ నుంచి అలాగే మా అసోసియేషన్కి కంప్లైంట్స్ ఇచ్చారు. ఎలాంటి వాళ్ళ పెద్దవాళ్ళతో మాట్లాడతామని చెప్పినారు. మాట్లాడిన తర్వాత వాళ్ళు ఏం నిర్ణయం తీసుకుంటారో చూద్దాం. మేము కూడా శాంతియుతంగా వచ్చినాం, శాంతియుతంగా వెళ్ళిపోతున్నాం. కానీ ఖచ్చితంగా ఆయన మీద ఎలాంటి చర్యలు కనుక లేకపోయినట్లయితే మేము ముందు మా యొక్క కార్యాచరణను మేము డిసైడ్ చేయడం జరుగుతుంది. చర్యల కోసం మీరు ఎన్ని రోజులు వేచి చూస్తామండి. వాళ్ళు 2 రోజులు అడిగినారు కదా, మా అధ్యక్షులు అవైలబుల్ లేరు, వారు కూడా ఇక్కడ లేరంటే ఏదో షూటింగ్ పని మీద అవుట్ ఆఫ్ ది స్టేట్ ఉన్నారంట. తనను కూడా వచ్చినప్పుడు చేసినప్పుడు మేము అడుగుతామని చెప్పేసి అన్నారు. ఎక్కడ పారిపోయేది అయితే ఏం లేదు కదా, ఎక్కడ సినిమాలు అయితే వచ్చేది ఏమి కదా. మేము ఖచ్చితంగా ఏం చేయాలనేది మేము దాన్ని బట్టి మేము చూడలేదు. థ్యాంక్ యూ. చూసారు కదా, ఇది బీజేపీ అధ్యక్షులు మనతో పాటు చెప్తున్నది. ప్రకాష్ రాజ్ మీద చర్యలు తీసుకోకపోతే, ఆయన క్షమాపణ చెప్పకపోతే ఆయన సినిమాలు ఏవైతే ఉన్నాయో వాటిని తప్పకుండా అడ్డుకుంటామని చెప్తున్నారు. కెమెరా పర్సన్ విశ్వనాథ్తో గంగాధర్, హైదరాబాద్, స్వతంత్ర టీవీ.